వాల్మీకి జయంతి సందర్భంగా రాజమండ్రి గాయత్రి పీఠంలో బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తామరపత్రాలపై వాల్మీకి రామాయణం రాస్తున్న చక్ర పీఠం నిర్వాహకులను అభినందించారు. చక్రపీఠం ధర్మకర్త సవితాల చక్రభాస్కర్ మాట్లాడుతూ ఒక గాయత్రి మంత్రంలో 24 అక్షరాలతో 24,000 శ్లోకాలతో రామాయణం రచించిన మహర్షి వాల్మీకి సాధన చాలా గొప్పది. ఆ దైవ సంకల్పం ధర్మ సాధన ద్వారా మాత్రమే వస్తుంది అన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగలి గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ దైవ సాధన ద్వారా సామాన్యుడు అద్భుతాలు చేయవచ్చని, వాల్మీకి రామాయణ రచన ద్వారా తెలుసుకోవచ్చు. ధర్మం, విజ్ఞానం, ఏకాగ్రత, సద్భావన, దైవ సాధనతో సాధించిన వాల్మీకి మహర్షి జీవితం అందరూ అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరగంటి సతీష్, జిల్లా అధ్యక్షులు కాలుపు సత్యసాయిరావు, మరుకుర్తి కుమార్ యాదవ్, పిల్లాడి రుద్రయ్య, ఎన్బిబిఎన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ఈరోజు వాల్మీకి మహర్షి యొక్క జన్మదినం, వాల్మీకి జయంతిగా మనం అందరం జరుపుకుంటున్నాం.